ఫ్రెండ్స్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వడం జరిగింది. It happened to join French ఫ్రెండ్స్ ఇన్స్టిట్యూట్. Institute. ఫ్రెండ్స్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వడం జరగలేదు. It didn't happen to join French Institute. నేను ఫ్రెండ్స్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుదామని ప్లాన్ చేశాను. I planned to join French Institute. ఫ్రెండ్స్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుదామని నేను ప్లాన్ చేయలేదు. I didn't plan to join French Institute. నేను ఫ్రెండ్స్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుదామని నిర్ణయించుకున్నాను. I decided to join French Institute. ఇప్పుడు మనం ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు చాలా ఎక్కువగా ఉపయోగపడే కొన్ని డైలాగ్స్, చాలా యూస్ఫుల్ డైలాగ్స్. ఫస్ట్ మనం వాటి గురించి డిస్కస్ చేసి ఆ తర్వాత ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ డైలాగ్, ఇట్ హ్యాపెండ్. ఇట్ హ్యాపెండ్ టు V1. అదే ఇట్ హ్యాపెండ్ టు V1 అంటే చెయ్యడం జరిగింది అని అర్థం. సపోజ్ ఈట్ అని పెట్టాం అనుకోండి, తినడం జరిగింది. సపోజ్ సీ అనే వర్బ్ పెట్టాం అనుకోండి, ఇట్ హ్యాపెండ్ టు సీ, చూడడం జరిగింది. ఓకే, గో అనే వర్బ్ పెట్టాం అనుకోండి, ఇట్ హ్యాపెండ్ టు గో, వెళ్ళడం జరిగింది. సపోజ్ పే అనే వర్బ్ పెట్టాం అనుకోండి, ఇట్ హ్యాపెండ్ టు పే, చెల్లించడం జరిగింది. ఇలా ఇట్ హ్యాపెండ్ టు V1, చేయడం జరిగింది. అండ్ సెకండ్ వన్, దీన్నే నెగిటివ్గా చెప్తే ఇట్ డిడింట్ హ్యాపెన్. ఇట్ డిడింట్ హ్యాపెన్ టు V1 అంటే చెయ్యడం జరగలేదు. సి అనే వర్బ్ పెడితే చూడడం జరగలేదు. గో అనే వర్బ్ పెడితే వెళ్ళడం జరగలేదు. ఈట్ అనే వర్బ్ పెడితే తినడం జరగలేదు. ఇలా వస్తాయి. అండ్ థర్డ్ వన్, I planned to V1 నేను చేద్దామని ప్లాన్ చేశాను. I planned to V1 నేను చేద్దామని ప్లాన్ చేశాను. అంటే I planned to go వెళ్దామని ప్లాన్ చేశాను. I planned to eat తిందామని ప్లాన్ చేశాను. ఇలా వస్తాయి. అండ్ నెక్స్ట్ వన్, I didn't plan to V1 అంటే నేను చేద్దామని ప్లాన్ చేయలేదు, వెళదామని ప్లాన్ చేయలేదు, వద్దామని ప్లాన్ చేయలేదు. ఇట్లా వస్తాయి. అండ్ నెక్స్ట్ వన్, I decided to V1 అంటే నేను చేద్దామని నిర్ణయించుకున్నాను. I decided to V1 చేద్దామని నిర్ణయించుకున్నాను. అండ్ నెక్స్ట్ వన్, I decided not to V1 చేయకూడదు అని నిర్ణయించుకున్నాను. I decided not to V1 అంటే చేయకూడదని నిర్ణయించుకున్నాను. I decided not to go వెళ్ళకూడదని నిర్ణయించుకున్నాను. I decided not to పే చేయకూడదు అని నిర్ణయించుకున్నాను. లైక్ దిస్. అండ్ నెక్స్ట్ వన్, I am supposed to V1 అంటే ఖచ్చితంగా నేను చేసి తీరాలి. I am supposed to eat తిని తీరాలి. I am supposed to go వెళ్ళి తీరాలి. I am supposed to learn English నేను ఇంగ్లీష్ నేర్చుకొని తీరాలి. లైక్ దిస్, చేసి తీరాలి. అండ్ నెక్స్ట్ వన్, I am not supposed to V1 అంటే నేను చేయకూడదు అని. నేను చేయకూడదు, నేను తినకూడదు, నేను వెళ్ళకూడదు. చెయ్యకూడని యాక్షన్స్కి నాట్ సపోజ్డ్ టు V1 ఇట్లా వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్, నైన్త్ వన్, I know how to V1 ఎలా చెయ్యాలో నాకు తెలుసు అని అర్థం. I know how to V1 I know how to go ఎలా వెళ్ళాలో నాకు తెలుసు. I know how to talk ఎలా మాట్లాడాలో నాకు తెలుసు. లైక్ దిస్. అండ్ 10th వన్ వచ్చేసి I don't know how to V1 I don't know how to V1 అంటే ఎలా చేయాలో నాకు తెలీదు.
ఐ డోంట్ నో హౌ టు గో, ఎలా వెళ్ళాలో నాకు తెలీదు. ఐ డోంట్ నో హౌ టు టాక్, ఎలా మాట్లాడాలో నాకు తెలీదు. ఐ డోంట్ నో హౌ టు సీ, ఎలా చూడాలో నాకు తెలీదు. లైక్ దిస్, ఐ డోంట్ నో హౌ టు V1. సో ఇవి చాలా ఇంపార్టెంట్ డైలాగ్స్. ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు ఈ డైలాగ్స్ మనకి రాకపోవడం వల్ల కొంత ఫ్లూయెన్సీ కూడా మనకి ఆగిపోతుంది. ఓకే, సో ఇప్పుడు వీటి మీద ప్రాక్టీస్ చేద్దాం మనం. ఒక్కొక్క డైలాగ్ నేను అడుగుతాను, మీరు ట్రాన్స్లేట్ చేసి ఇందులోకి మార్చి చెప్పాలి. రైట్? ఓకే. ఇంగ్లీష్లో మాట్లాడడం జరిగింది. ఇట్ హ్యాపెండ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. మళ్ళీ It happened to speak in English. ఇంగ్లీష్లో మాట్లాడడం జరగలేదు. It didn't happen to speak in English. ఓకే, నేను ఇంగ్లీష్లో మాట్లాడదామని ప్లాన్ చేశాను. I planned to speak in English. నేను ఇంగ్లీష్లో మాట్లాడదామని ప్లాన్ చేయలేదు. I didn't plan to speak in English. నేను ఇంగ్లీష్లో మాట్లాడదామని నిర్ణయించుకున్నాను. I decided to speak in English. నేను ఇంగ్లీష్లో మాట్లాడకూడదని నిర్ణయించుకున్నాను. I decided not to speak in English. ఓకే, నేను ఇంగ్లీష్లో ఖచ్చితంగా మాట్లాడి తీరాలి. I am supposed to speak in English. నేను ఇంగ్లీష్లో మాట్లాడకూడదు. I am not supposed to speak in English. ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో నాకు తెలుసు. I know how to speak in English. ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో నాకు తెలీదు. I don't know how to speak in English. ఢిల్లీ విజిట్ చేయడం జరిగింది. It happened to visit ఢిల్లీ. చెప్పండి. It happened to visit Delhi. ఢిల్లీ విజిట్ చేయడం జరగలేదు. It didn't happen to visit Delhi. నేను ఢిల్లీ విజిట్ చేద్దామని ప్లాన్ చేశాను. I planned to visit Delhi. నేను ఢిల్లీ విజిట్ చేద్దామని ప్లాన్ చేయలేదు. I didn't plan to visit Delhi. నేను ఢిల్లీ విజిట్ చేద్దామని నిర్ణయించుకున్నాను. I decided to visit Delhi. ఢిల్లీ విజిట్ చేయకూడదు అని నిర్ణయించుకున్నాను. I decided not to visit Delhi. నేను ఖచ్చితంగా ఢిల్లీ విజిట్ చేసి తీరాలి. I am supposed to visit Delhi. నేను ఢిల్లీ విజిట్ చేయకూడదు. I am not supposed to visit Delhi. ఢిల్లీ ఎలా విజిట్ చేయాలో నాకు తెలుసు. I know how to visit Delhi. ఢిల్లీ ఎలా విజిట్ చేయాలో నాకు తెలీదు. I don't know how to visit Delhi. BMW కారు కొనడం జరిగింది. It happened to buy a BMW car. BMW కారు కొనడం జరగలేదు. It didn't happen to buy a BMW car. నేను BMW కారు కొందామని ప్లాన్ చేశాను. I planned to buy a BMW car. నేను BMW కారు కొందామని ప్లాన్ చేయలేదు. I didn't plan to buy a BMW car. నేను BMW కారు కొందామని నిర్ణయించుకున్నాను. I decided to buy a BMW car. నేను BMW కారు కొనకూడదు అని నిర్ణయించుకున్నాను. I decided not buy a BMW car. నేను ఖచ్చితంగా BMW కార్ కొని తీరాలి. I am supposed to buy a BMW car. నేను BMW కారు కొనకూడదు. I am not supposed to buy a BMW car. BMW కార్ ఎలా కొనాలో నాకు తెలుసు. I know how to buy a BMW car. BMW కార్ ఎలా కొనాలో నాకు తెలీదు. I don't know how to buy a BMW car. వెరీ గుడ్. నెక్స్ట్ వన్, కెనడా వెళ్ళడం జరిగింది. I happened to go to Canada. ఇట్ హ్యాపెండ్ టు, చెప్పండి. It happened to go to Canada. కెనడా వెళ్ళడం జరగలేదు. It didn't happen to go to Canada. నేను కెనడా వెళ్దామని ప్లాన్ చేశాను. I planned to go to Canada. కెనడా వెళ్దామని నేను ప్లాన్ చేయలేదు. I didn't plan to go to Canada. నేను కెనడా వెళ్దామని నిర్ణయించుకున్నాను. I decided to go to Canada. నేను కెనడా వెళ్ళకూడదని నిర్ణయించుకున్నాను. I decided not to go to Canada. నేను ఖచ్చితంగా కెనడా వెళ్ళి తీరాలి. I am supposed to go to Canada. నేను కెనడా వెళ్ళకూడదు. I am not supposed to go to Canada. కెనడా ఎలా వెళ్ళాలో నాకు తెలుసు. I know how to go to Canada. కెనడా ఎలా వెళ్ళాలో నాకు తెలీదు. I don't know how to go to Canada. వెరీ గుడ్. వన్ మోర్ సెంటెన్స్. ఫ్రెండ్స్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వడం జరిగింది. It happened to join French Institute. Institute. ఫ్రెండ్స్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వడం జరగలేదు. It didn't happen to join French Institute. నేను ఫ్రెండ్స్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుదామని ప్లాన్ చేశాను. I planned to join French Institute. ఫ్రెండ్స్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుదామని నేను ప్లాన్ చేయలేదు. I didn't plan to join French Institute. నేను ఫ్రెండ్స్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుదామని నిర్ణయించుకున్నాను. I decided to join French Institute. నేను ఫ్రెండ్స్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వకూడదు అని నిర్ణయించుకున్నాను.
I decided not to join French Institute. ఓకే, ఖచ్చితంగా నేను ఫ్రెండ్స్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయి తీరాలి. I am supposed to join French Institute. నేను ఫ్రెండ్స్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ కాకూడదు. I am not supposed to join French Institute. ఫ్రెండ్స్ ఇన్స్టిట్యూట్లో ఎలా జాయిన్ అవ్వాలో నాకు తెలుసు. I know how to join French Institute. ఫ్రెండ్స్ ఇన్స్టిట్యూట్లో ఎలా జాయిన్ అవ్వాలో నాకు తెలియదు. I don't know how to join French Institute. వెరీ గుడ్, వెరీ గుడ్. వన్ మోర్ సెంటెన్స్. హైదరాబాద్లో హౌస్ కొనుక్కోవడం జరిగింది. It happened to Buy a house in Hyderabad. చెప్పాలి. It happened to buy a house in Hyderabad. హైదరాబాద్లో హౌస్ కొనుక్కోవడం జరగలేదు. It didn't happen to buy a house in Hyderabad. నేను హైదరాబాద్లో హౌస్ కొనుక్కుందామని ప్లాన్ చేశాను. I planned to buy a house in Hyderabad. నేను హైదరాబాద్లో హౌస్ కొనుక్కుందామని ప్లాన్ చేయలేదు. I didn't plan to buy a house in Hyderabad. నేను హైదరాబాద్లో హౌస్ కొనుక్కుందామని నిర్ణయించుకున్నాను. I decided to buy a house in Hyderabad. హైదరాబాద్లో హౌస్ కొనుక్కోకూడదు అని నేను నిర్ణయించుకున్నాను. I decided not to buy a house in Hyderabad. ఖచ్చితంగా నేను హైదరాబాద్లో హౌస్ కొనుక్కొని తీరాలి. I am supposed to buy a house in Hyderabad. నేను హైదరాబాద్లో హౌస్ కొనుక్కోకూడదు. I am not supposed to buy a house in Hyderabad. హైదరాబాద్లో హౌస్ ఎలా కొనుక్కోవాలో నాకు తెలుసు. I know how to buy a house in Hyderabad. హైదరాబాద్లో హౌస్ ఎలా కొనుక్కోవాలో నాకు తెలీదు. I don't know how to buy a house in Hyderabad. వెరీ గుడ్. వన్ మోర్ సెంటెన్స్. ఇంగ్లీష్లో మాట్లాడడం జరిగింది. I happened to speak in English. అది ఇట్ హ్యాపెండ్ It టు happened స్పీక్ to ఇన్ speak in ఇంగ్లీష్. English. చెప్పండి. It happened to speak in English. ఇంగ్లీష్లో మాట్లాడడం జరగలేదు. It didn't happen to speak in English. నేను ఇంగ్లీష్లో మాట్లాడదామని ప్లాన్ చేశాను. I planned to speak in English. నేను ఇంగ్లీష్లో మాట్లాడదామని ప్లాన్ చేయలేదు. It didn't plan. ఐ డిడెంట్ ప్లాన్. I didn't plan to speak in English. నేను ఇంగ్లీష్లో మాట్లాడదామని నిర్ణయించుకున్నాను. I decided to speak in English. నేను ఇంగ్లీష్లో మాట్లాడకూడదని నిర్ణయించుకున్నాను. I decided not to speak in English. నేను ఖచ్చితంగా ఇంగ్లీష్లో మాట్లాడి తీరాలి. I am supposed to speak in English. నేను ఇంగ్లీష్లో మాట్లాడకూడదు. I am not supposed to speak in English. ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో నాకు తెలుసు. I know how to speak in English. ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో నాకు I తెలియదు. don't know how to speak in English. నేను వెళ్ళడం జరిగింది. It happened to go. వెళ్ళడం జరగలేదు. It didn't happen to go. నేను వెళ్దామని ప్లాన్ చేశాను. I planned to go. నేను వెళ్దామని ప్లాన్ చేయలేదు. I didn't plan to go. ఓకే, నేను వెళ్దామని నిర్ణయించుకున్నాను. I decided to go. వెళ్ళకూడదని నిర్ణయించుకున్నాను. I decided not to go. నేను ఖచ్చితంగా వెళ్ళి తీరాలి. I am supposed to go. నేను వెళ్ళకూడదు. I am not supposed to go. ఓకే, ఎలా వెళ్ళాలో నాకు తెలుసు. I know how to go. ఎలా వెళ్ళాలో నాకు తెలీదు. I don't know how to go. ఓకే, నేను మనీ పే చేయడం జరిగింది. It happened to pay money. మనీ పే చేయడం జరగలేదు. It didn't happen to pay money. నేను మనీ పే చేద్దామని ప్లాన్ చేశాను. I planned to pay money. మనీ పే చేయాలని ప్లాన్ చేయలేదు. I didn't plan to pay money. నేను మనీ పే చేద్దామని నిర్ణయించుకున్నాను. I decided to pay money. నేను మనీ పే చేయకూడదని నిర్ణయించుకున్నాను. I decided not to pay money. నేను ఖచ్చితంగా మనీ పే చేసి తీరాలి. I am supposed to pay money. నేను మనీ పే చేయకూడదు. I am not supposed to pay money. మనీ ఎలా పే చేయాలో నాకు తెలుసు. I know how to pay money. మనీ ఎలా పే చేయాలో నాకు తెలీదు. I don't know how to pay money. వెరీ గుడ్. నేను మీ వీడియోస్ చూడడం జరిగింది. It happened to వాచ్ యువర్ వీడియోస్. It చెప్పాలి. happened to watch your videos. నేను మీ వీడియోస్ చూడడం జరగలేదు. It happened to ఇట్ డిడింట్ హ్యాపెన్. It didn't happen to watch your videos. నేను మీ వీడియోస్ చూద్దామని ప్లాన్ చేశాను. I planned to watch your videos. నేను మీ వీడియోస్ చూద్దామని ప్లాన్ చేయలేదు. I didn't plan to watch your videos. నేను మీ వీడియోస్ చూద్దామని నిర్ణయించుకున్నాను. I decided to watch your videos. నేను మీ వీడియోస్ చూడకూడదని నిర్ణయించుకున్నాను. I decided not to watch your videos. ఓకే, నేను ఖచ్చితంగా మీ వీడియోస్ చూసి తీరాలి. I am supposed to watch your videos. నేను మీ వీడియోస్ చూడకూడదు. I am not supposed to watch your videos. మీ వీడియోస్ ఎలా చూడాలో నాకు తెలుసు. I know how to watch your videos. మీ వీడియోస్ ఎలా చూడాలో నాకు తెలీదు. I don't know how to watch your videos. ఓకే, ఇంగ్లీష్ నేర్చుకోవడం జరిగింది. It happened to
learn English. ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది జరగలేదు. It didn't happen to learn English. నేను ఇంగ్లీష్ నేర్చుకుందామని ప్లాన్ చేశాను. I planned to learn English. నేను ఇంగ్లీష్ నేర్చుకుందామని ప్లాన్ చేయలేదు. I didn't plan to learn English. నేను ఇంగ్లీష్ నేర్చుకుందామని నిర్ణయించుకున్నాను. I decided to learn English. నేను ఇంగ్లీష్ నేర్చుకోకూడదని నిర్ణయించుకున్నాను. I decided not to learn English. నేను ఇంగ్లీష్ ఖచ్చితంగా నేర్చుకొని తీరాలి. I am supposed to learn English. నేను ఇంగ్లీషు నేర్చుకోకూడదు. I am not supposed to learn English. నేను ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలో నాకు తెలుసు. I know how to learn English. ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలో నాకు తెలీదు. I don't know how to learn English. ఓకే, వెరీ గుడ్. నేను ఫస్ట్ క్లాస్ సంపాదించడం జరిగింది. It happened to get first class. ఫస్ట్ క్లాస్ సంపాదించడం జరగలేదు. It didn't happen to first class. గెట్ ఫస్ట్ క్లాస్. Get first class. నేను ఫస్ట్ క్లాస్ పొందుదామని ప్లాన్ చేశాను. I planned to get first class. నేను ఫస్ట్ క్లాస్ పొందుదామని ప్లాన్ చేయలేదు. I didn't plan to get first class. నేను ఫస్ట్ క్లాస్ పొందాలని నిర్ణయించుకున్నాను. I decided to get first class. ఫస్ట్ క్లాస్ పొందకూడదు అని నిర్ణయించుకున్నాను. I decided not to get first class. మళ్ళీ నేను ఫస్ట్ క్లాస్ పొందకూడదు అని నిర్ణయించుకున్నాను. I decided not to get first class. నేను ఖచ్చితంగా ఫస్ట్ క్లాస్ పొంది తీరాలి. I am supposed to get first class. నేను ఫస్ట్ క్లాస్ పొందకూడదు. I am not supposed to get first class. నేను ఫస్ట్ క్లాస్ ఎలా పొందాలో నాకు తెలుసు. I know how to గెట్ ఫస్ట్ క్లాస్. I know how to get first class. ఐ నో హౌ టు గెట్ ఫస్ట్ క్లాస్. I know how to get first class. ఫస్ట్ క్లాస్ ఎలా పొందాలో నాకు తెలీదు. I don't know how to get first class. ఓకే. అమెరికా వెళ్ళడం జరిగింది. It happened to go to America. అమెరికా వెళ్ళడం జరగలేదు. It didn't happen to go to America. నేను అమెరికా వెళ్దామని ప్లాన్ చేశాను. I planned to go to America. నేను అమెరికా వెళ్దామని ప్లాన్ చేయలేదు. I didn't plan to go to America. నేను అమెరికా వెళ్దామని నిర్ణయించుకున్నాను. I decided to go to America. నేను అమెరికా వెళ్ళకూడదని నిర్ణయించుకున్నాను. I decided not to go to America. నేను అమెరికా వెళ్ళి తీరాలి. I am supposed to go to America. నేను అమెరికా వెళ్ళకూడదు. I am not supposed to go to America. అమెరికా ఎలా వెళ్ళాలో నాకు తెలుసు. I know how to go to America. అమెరికా ఎలా వెళ్ళాలో నాకు తెలీదు. I don't know how to go to America. ఓకే.